రీసెంట్‌గా యూట్యూబ్‌లో చాలామంది మనల్ని అడిగిన క్వెషన్ ఏంటంటే, ఇంటర్నల్‌లో క్రాక్స్ బిల్డ్ అయ్యి, క్రాక్స్‌లో నుండి వాటర్ హెవీగా సీపేజ్ అవుతుంది. రెయినీ కాలంలో వీటిని మనం ఏ విధంగా చేసుకోవాలని. సో, ఇక్కడ మనం ఎక్స్‌టర్నల్‌లో చాలా పెయింట్స్ వాడుతుంటామండి. ఏషియన్, బర్జర్ అలాగే నేరోలాక్. ఇవి కాకుండా మనకి వాటర్ ప్రూఫింగ్స్‌లో డైరెక్ట్ కెమికల్స్, డెకరేటివ్ కెమికల్స్ దొరుకుతున్నాయండి. ఆ కెమికల్స్ మనం పర్చేజ్ చేసి వాటికి పిగ్మెంట్ యాడ్ చేసుకున్నామంటే మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్‌తో మన హౌస్ ఎక్స్‌టీరియర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఔట్ సైడ్ మనకి ఏవైనా క్రాక్స్ ఉంటే వాటిని ఈ విధంగా ఓపెన్ చేసి వాటికి పీయూసీ లెన్‌తో ట్రీట్ చేసుకున్న తర్వాత మనకి ఎంవైకే ఆర్మెట్, డాక్టర్ ఫిక్సిట్, ఫాస్రాక్, జైడెక్స్ ఈ 4 కంపెనీలో మనకు వాల్ గార్డ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎక్స్టర్నల్ పెయింట్స్. ఇక్కడ మనం యూజ్ చేసేదొచ్చేసి ఎంవైకే ఆర్మెట్ వాళ్ళది ఎక్సెల్ కోట్ అండి. దీన్ని యూజ్ చేయడం వల్ల క్రాక్ బ్రీడింగ్, యూవీ స్టేబుల్, డస్ట్ ప్రూఫ్, 100% ఎలామినేషన్ ఉంటుంది. టోటల్ 2 కోట్స్ అప్లికేట్ చేసి మనం 5 అవర్స్ వాటర్ టెస్టింగ్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ కనిపించదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే వాళ్ళకి రీల్‌ని షేర్